విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి డైలీ యోగా దాంట్లో ఈరోజు మనం ఒబేసిటీ గురించి తెలుసుకుందాం. మనిషి ఎందుకు లావు ఎక్కుతారు, ఎక్కిన లావుని ఎట్లా తగ్గించుకోవాలి, ఎవరు ఎంత బరువు ఉండాలి అనేటువంటి విషయాల మీద మనం ఈనాడు మాట్లాడుకుందాం. ఒకటి, మనిషి యొక్క హైటు ఎత్తు ఎంత ఉంటాడో అంగుళానికి 1 కిలో చొప్పున ఉండొచ్చు. అంటే 5 అడుగుల 6 అంగుళాలు మనిషి పొడుగు ఉంటే 5 12 60 66 కిలోల వరకు ఉండొచ్చు. ప్లస్ ఆర్ మైనస్ 5% ఉండొచ్చు. మరి అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే మనకి ఒబే కిందకే లెక్క వస్తుంది. దాన్ని తగ్గించుకోవడం, యోగా ద్వారా బరువుని ఎట్లా తగ్గించుకోవాలి అనేది ఒక విషయం. అసలు ఎందుకు ఒబే వస్తుంది అనేది రెండో విషయం. ముందుగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. మనం ఈరోజు 3 ఆసనాలు వేస్తున్నాం. ఈ 3 ఆసనాలని 5 నిమిషాలు ఒక్కొక్క ఆసనంలో 15 నిమిషాలు ప్రతిరోజు చేసినట్లయితే మనం ఒక రోజుకి సుమారుగా 75 నుంచి 80 గ్రాముల వరకు బరువు తగ్గుతారు 15 నిమిషాల ఈ యోగా వల్ల. అంటే సుమారుగా ఒక నెలకి 2.5 కిలోలు తగ్గుతారు. మీరు చూడండి, నెలకి 2.5 కిలోలు అంటే 6 నెలల్లో 15 కిలోల బరువు తగ్గుతారు. ఒబే లేని వాళ్ళు చేస్తే ఒబేసిటీ అనేటువంటిది రాదు. ఇక ఇది ఎందుకు వస్తుంది అంటే జన్యుపరంగా కూడా, అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటిది ఒకటి. దానికి ఎవరు ఏమీ చేయలేరు. దాన్ని కేవలం యోగా ద్వారా మాత్రమే తగ్గించుకునేటువంటి ప్రయత్నం. 2, మితాహారం తినకపోవడం వల్ల, మనిషికి కావలసిన దానికన్నా ఎక్కువ భుజించడం వల్ల ఈ ఒబేలు వస్తాయి. శాకాహారి కానివ్వండి, మాంసాహారి కానివ్వండి. సో మనిషి ఎప్పుడు కూడా ఆకలి వేసినంత మాత్రమే భుజించాలి. రెండవది, ఆకలి వేసినప్పుడు మాత్రమే భుజించాలి. మరి ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఆ 3 ఆసనాలు ఏ విధంగా చేయాలి అనే దాంట్లో ఇప్పుడు మనం పెడదాం. అలాగే ఈ 3 ఆసనాలు కూడా మనం గట్టిగా ఉన్నటువంటి ఒక బల్ల మీద పడుకుని ఉండాలి. యోగా మ్యాట్ వేసుకోండి, దాని మీద స్కిప్ అవ్వకుండా ఉంటారు. ఎంతవరకు మీరు చేయగలరో అంతవరకు చేయండి. అవి ఎలా చేయలేని వాళ్ళకి కూడా ఏం చేయాలో మనం తర్వాత చెప్పుకుందాం. ముందుగా లై డౌన్ ఆన్ శవాసన్. మొదటి ఆసనం పాదహస్తాసనం. అంటే పాదాలని రెండింటినీ 90 డిగ్రీస్లోకి తీసుకురావటం, చేతులు రెండింటినీ 90 డిగ్రీస్లోకి తీసుకురావటం. మీ యొక్క షోల్డర్సు నేల మీదే ఉండేటట్టు ఉండాలి, చేతులు పైకి ఉండాలి, పాదాలు మీకేసి ఉండాలి. ఈ పాదాలు కూడా స్ట్రైట్గా ఉండాలి. అట్లా ఉండనటువంటి పరిస్థితిలో ఈ విధంగా పట్టుకునే ప్రయత్నం చేయండి. అదర్వైజ్ యు కీప్ లైక్ దిస్. ఇది ఒక 5 నిమిషాల పాటు ఉండాలి. తొలి దశలో మనం 5 నిమిషాలు ఉండలేం. కనీసం 30 సెకండ్లు ఉండే ప్రయత్నాన్ని చేయండి. హాఫ్ ఏ మినిట్. గ్రాడ్యువల్గా నిమిషం, నిమిషన్నర, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4, 5 అట్లా పెంచుకుంటూ వెళ్ళండి. కొన్ని రోజుల్లో మీరు 5 నిమిషాలు ఆరాముగా ఉండగలుగుతారు. శ్వాస మీద ధ్యాస ఉంచండి. ఎవరికైనా కాళ్ళు ఇంతవరకే వచ్చి లేకపోతే ఇలా వంగి అట్లా ఉన్నాయనుకోండి, మీరేం చేస్తారంటే ఒక గోడ దగ్గరికి వెళ్ళి మీ హిప్స్ని గోడకి ఆంచి ఈ విధంగా ఉంచేలాగా గోడకి సపోర్ట్ తీసుకోండి. అప్పుడు కాళ్ళు 2 కూడా స్ట్రైట్గా వస్తాయి. ఆ విధంగా మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ రావచ్చు. ఇది ఆసనం నెంబర్ 1. స్లోగా మరలా మామూలు స్థితికి వచ్చి చేతులు రెండింటినీ మీ శరీరానికి ఇరువైపులా ఉంచి కళ్ళు మూసుకుని మీరు ఎంతసేపు అయితే ఆసనంలో ఉన్నారో దానికి రెట్టింపు సేపు విశ్రాంతిని తీసుకోండి. అంటే 30 సెకండ్లు మీరు పోస్చర్లో ఉన్నట్లయితే 1 మినిట్ మీరు విశ్రాంతిని పొందండి. విశ్రాంతిని పొందిన ప్రతిసారి కూడా
దీర్ఘమైన శ్వాసల్ని తీసుకుని వదలండి. అలా చేస్తున్నారా లేదా మీ పొట్ట మీద చేయి వేసుకోండి. శ్వాస తీసుకున్న ప్రతిసారి పొట్ట పైకి వెళ్తుందా, శ్వాస వదిలిన ప్రతిసారి పొట్ట లోపలికి వస్తుందా అన్నది మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఆసనం నెంబర్ 2. ఈసారి కాళ్ళు రెండు దగ్గరగా కలపండి. చేతులు రెండింటిని హిప్స్కి ఇరువైపులా బోర్లించి ఉంచండి. ముందుగా మీ కాళ్ళని 60 degrees పైకి లేపండి. అలాగే ఇటు నుంచి ఛాతీని కూడా లేపి మీ బరువు మొత్తం కూడా హిప్స్ మీద ఉండేలాగా చూసుకోండి. మీ పిరుదల మీద మీ బరువు మొత్తం అంతా కూడా సాధారణమైన శ్వాస తీసుకుంటూ స్లోగా మరలా మామూలు స్థితికి రండి. విశ్రాంతి స్థితిలో ఉండండి. ఈ విశ్రాంతి కూడా అయిపోయిన తర్వాత ఇక 3వ పోస్చర్, పాదాలని కలిపి ముందుకి స్ట్రెచ్ చేయండి. చేతులు రెండింటిని మీ యొక్క థైస్ మీద బోర్లించి ఉంచండి. ఇప్పుడు భూమి నుంచి 6 లేక 8 అంగుళాలు ఇటు నుంచి మీ కాళ్ళని, అటు నుంచి మీ తలని, షోల్డర్స్ని పైకి లేపుతూ చేతులు రెండింటిని ముందుకు స్ట్రెచ్ చేస్తూ ఉంచండి. ఇక్కడ మీ పొట్ట కొత్త ఉడుకుతున్నట్టుగా, బియ్యం ఉడికితే ఎట్లా ఉంటుంది అట్లాంటి స్థితికి వస్తుంది. కనీసం ఈ పోస్చర్లో కూడా ఒక 30 సెకండ్లు ఉండే ప్రయత్నాన్ని చేయండి. మెల్లిగా మామూలు స్థితికి రండి. ఈ 3 ఆసనాల వల్ల 1 నిమిషానికి 5 గ్రాముల బరువు చొప్పున తగ్గుతారు. అంటే 5 నిమిషాలు ఈ పోస్చర్లో ఉంటే కనుక 25 గ్రాములు బరువు మీరు తగ్గుతారు. 3 ఆసనాల వల్ల 75 గ్రాములు తగ్గుతారు. అంటే 15 నిమిషాలు ఆసనాలను వేయటము, 15 నిమిషాలు విశ్రాంతి, రోజుకి అరగంట సమయం. ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. మరి ఇట్లాంటి ఆసనాలని మనం రోజు కొద్దిగా ప్రాక్టీస్ చేసి చక్కగా బరువు తగ్గించుకోవటం బాగుంటుందా, లేదా మీరు లైపో లాంటివి చేయించుకొని బరువు తగ్గడం బాగుంటుందా, లేక ఎందుకులే ఉన్న బరువుతో హాయిగా ఉందాం అనుకోవడం బాగుంటుందా అన్నది మన యొక్క విజ్ఞతకే వదిలేయాలి. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటెట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.